అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించింది. అది కూడా అందరికీ ఓటు వచ్చిందా లేదు, కేవలం 10% 15% మందికి మాత్రమే. ఎవరు ఓటు ఉన్నప్పుడు ఎవరికైతే భూములు ఉంటాయో వాళ్ళు ఓటు హక్కు కలిగి ఉంటారు. ఎవరైతే పన్ను కడతా ఉంటారో గవర్నమెంట్కు అంటే వ్యాపారస్తులు వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఎవరైతే ఉన్నతంగా చదువుకుంటారో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. వీళ్ళు ఎవరికి కూడా ఓటు హక్కు లేదు. అయితే ఎప్పుడైతే భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ఓటు ఎవరికి ఇవ్వాలని చర్చ జరిగినప్పుడు దీని మీద చాలా డిబేట్ జరిగింది అనమాట. అప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది ఆస్తి ఉండే వాళ్ళకు, భూములు ఉండే వాళ్ళకు ఓటిద్దాం, ఎవరైతే ఉన్నత విద్యావంతులు ఉన్నారో వాళ్ళకు ఓటిద్దాం, ఎవరైతే పన్నులు కడుతున్నారో వాళ్ళకు ఓటిద్దామని పెద్ద డిబేట్ జరిగేది. ఆ డిబేట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒప్పుకోడనమాట. ఆయన ప్రతి ఒక్కరికి ఓటు కావాలి, 22 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలని చెప్పేసి ఆ రోజు చాలా విశ్వ ప్రయత్నం చేశాడు అంబేద్కర్ గారు. చివరకు అదే నిర్ణయంతో మనకు 1950 భారత ప్రభుత్వ ఎన్నికల చట్టం అమల్లోకి రావడం. అప్పుడు స్త్రీలకైతే అసలే లేదు కదా, ఇప్పుడైతే అందరూ స్త్రీలకు కుల మత జాతి వర్గ లింగ విశేషణ ఏం లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు రావడం జరిగింది. దాని ఆధారంగానే 1951లో మనం ఓటు హక్కు మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో మనం అందరం ఉపయోగించుకునే మన దేశ ప్రజలు. తర్వాత ఈ 21 నుంచి 18 సంవత్సరాలకు 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 88లో 1988లో అందరికీ 18 సంవత్సరాలైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇది దీని చరిత్ర జరిగిన క్రమం, ఓటు యొక్క క్రమం.